వాచ్మెన్లకు, స్కూల్ కీపర్లకు వేతనాలు పెంచకుండా వాళ్ళ జీవితాల్లో ఆర్థిక అభివృద్ధి లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణం ఉద్యోగాలుగా గుర్తించాలని చెప్పేసి వీరికి 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓ పక్కేమో ప్రభుత్వం కార్మికులందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 18 నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు ఏ కార్మికులకు కూడా ₹1 వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు. అలాగే దాదాపుగా 3 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా మీ ఎమ్మెల్యేలకు ఏమైనా నిలబెట్టారా అని అడుగుతూ ఉన్నాం. లేదంటే మీ మంత్రులకు జీతాలు ఇవ్వకుండా నిలబెట్టారా అని అడుగుతూ ఉన్నాం. లేదంటే మీరు నామినేట్ చేసినటువంటి నామినేట్ పోస్టులకు చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ జీతాలు ఇవ్వకుండా ఏమన్నా నిలబెట్టుకున్నారా అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులకు 2-3 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటే, అలాగే వాచ్మెన్లకు 2-3 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటే, అలాగే స్కూల్ స్వీపర్లకు 2-3 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటే, మీరు ఒక్కరోజు మీటింగ్లో కూర్చుంటే మీరు తిన్నటువంటి తిండికి మీరు తీసుకునేటువంటి టిష్యూ పేపర్ల విలువ ఈ 3 రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలు మీరు అవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మీరు ప్రభుత్వాన్ని ఏమాత్రం ఎలగబెడతా ఉన్నారని చెప్పేసి ఏఐటీసీగా మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసమనైతే సెంట్రల్ కిచెన్ విధానం వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మధ్యాహ్న భోజన కార్మికులందరూ వీధుల పాలు కాబోతూ ఉన్నారు. అట్లాగే ఈ కార్మికులందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు నిలబెట్టుకునేదానికి నీ సామర్థ్యం లేదు. ఒక ఆయనేమో కార్మికులకు అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మానేసి ఆయన ఒక చోట కూర్చున్నాడు. ఆయన సాబ్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఒక మూలన ఆయన బయటకు వచ్చి ఆయన అడగాల్సినటువంటి అడగకుండా సైలెంట్గా కూర్చో ఉన్నాడు. అడగాల్సినటువంటి మంత్రులు కూడా ఏమాత్రం కూడా అడిగేటువంటి పరిస్థితిలో లేడు. చంద్రబాబు నాయుడు ఆడిందే ఆట పాడిందే పాట తప్ప ఈ రాష్ట్రానికి అప్పులు కుప్పలు చెప్పించుకోవడం తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏ ఒక్కరికి కానీ న్యాయం చేసేటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆయాలకు, అలాగే స్కూల్ స్వీపర్లకు, వాచ్మెన్లకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణం ఇవ్వాలి. వాళ్ళందరికీ వేతనాలు పెంచాలి, మెస్ ఛార్జీలు పెంచాలి. అట్లాగే సెంట్రల్ కిచెన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్రంలో ఈ 3 రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. అట్లాగే రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.